నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ ఎస్ఏ బాల. తెలుసు కదా మీకైతే. మళ్ళీ అమెరికాకైతే ప్రయాణం అయితే 3 నెలల తర్వాత స్టార్ట్ అయింది. ఇప్పుడు 3 నెలల తర్వాత మళ్ళీ అమెరికానైతే బయలుదేరుతున్నా. మన హైదరాబాదు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము. ఎటు చూసినా మన వాళ్ళే ఉన్నారు. ఇక మళ్ళీ ఫ్లైట్ ఎక్కిందంటే అమెరికా పోయేదాకా ఎవరు కనబడరు. అక్కడికి పోయినాక కూడా ఎవరో ఒక్కడు కనబడితే కనబడతారు, అంతే తప్ప ఎవరు ఉండరు. ఇక మొత్తం ఇంగ్లీష్లతోటే ఉండాలి. ఇక నాకు సెండ్ ఆఫ్ ఈయనకి ఎయిర్పోర్ట్ దాకానైతే అన్న తమ్ముడు అయితే వచ్చేసారు. ఇక పెద్దోడైతే కామెంట్ అయితే చేస్తుండు, ఇక అటే ఉండు అని. ఇక ఫ్లైట్ టైం అయింది, ఇంకా లోపలికైతే పోవాలి ఇమిగ్రేషన్కి. ఇదైతే ఇమిగ్రేషన్ ఏరియా. ఇక్కడ చూసిరా, ఇక్కడ మొత్తం ఇమిగ్రేషన్ చేస్తారు. మనం తెచ్చుకున్న లగేజ్లు ఆడ వారేసి ఫ్లైట్ టికెట్లు అయితే తీసుకోవాలి. ఈ ఫ్లైట్ టికెట్లు అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాయి. ఇవన్నీ షాపులు అన్నట్టు, షాపులు అయితే చేసుకోవాలి. మన ఇప్పుడైతే వెయిటింగ్ హాల్కోవాలి. నా వెయిటింగ్ హాల్ అయితే A26 ఇక్కడ కనబడుతుంది. ఇక్కడైతే మనం చూసుకొని మన వెయిటింగ్ హాల్లో నంబర్లు చూసుకొని అక్కడికైతే వెళ్ళాలి. ఇక్కడ స్క్రీన్లలోనైతే మనం ఫ్లైట్ ఎక్కడ ఉంది, ఏ టైంకి ఉన్నదంటే మొత్తం చూపిస్తుంది. ఎక్కడైనా చూసుకోవచ్చు. వెయిటింగ్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసిన A26 ఇదే నా వెయిటింగ్ హాల్ అయితే ఇక్కడ కనబడుతుంది కదా, అక్కడ కూర్చున్నారు. అదే మొత్తము. అక్కడైతే విమానం అయితే ఎదురు చూస్తుంది నా కోసము. హైదరాబాద్ నుండి ఇప్పుడు దోహా నుండి వస్తాను. ఇక్కడ నుండి అయితే ఇప్పుడు హైదరాబాద్ నుండి దోహా 4 గంటల ప్రయాణం అవుతుంది. ఖత్తర్ ఎయిర్లైన్స్. ఇదే ఫస్ట్ టైం నేను ఈ ఫ్లైట్ ఎక్కడము. చాలా ఫ్లైట్లు ఎక్కినా కానీ ఇప్పుడు ఈ పెద్ద ఫ్లైట్ అయితే ఇదే ఫస్ట్ టైం నేను ఎక్కడము. అయితే ఇగో ఇలాంటి పెద్ద టీవీలు కూడా ఉంటాయి. టీవీలలో చూసుకోవచ్చు లొకేషన్లు, సినిమాలు ఏది పడుతుందో చూడొచ్చు. నేనైతే లొకేషన్ అయితే చూస్తున్నాం. మన హైదరాబాద్ ఇక్కడ ఉంది. హైదరాబాద్ నుండి దోహా ఇక్కడికైతే ఉన్నది. పెద్ద సముద్రం దాటేసి పోవాలి. ఇక విమానం ఆకాశంలోకి పోయినాక అరగంట సేపటికైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చినారు. సేమియాలు ఉంటాయి, ఇడ్లీలు, ఐస్ క్రీము, ఫ్రూట్స్, ఇంకా పెప్సీ, వాటర్ బాటిల్ అయితే ఇచ్చిర్రు. పైన పోయినాక ఇట్లా వాష్రూమ్కి ఇట్లా వస్తాయి. ఇగో ఇట్లా ఇలాంటి వాష్రూమ్ కూడా ఉంటుంది చిన్నగా, ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా పైనకి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసి ఇక బాత్రూమ్కి వచ్చేసరికి అయితే 4 గంటలు అయిపోయింది. రానే వచ్చేసింది దోహాకి అయితే దిగేసిన. ఇప్పుడైతే మళ్ళీ వేరే ఫ్లైట్ ఎక్కాలి కాబట్టి ఇక్కడ నుండి అక్కడికైతే నడుచుకుంటూ వెళ్తున్నా. ఇదైతే దోహా ఎయిర్పోర్ట్ అయితే మంచిగా ఉంది. లైట్లతో అయితే మెరుస్తుంది. పెద్ద బొమ్మనైతే పెట్టిరు. ఇక్కడ బొమ్మకో టోపుగుల దానికో పెద్ద లైట్ అయితే పెట్టిరు. జనాలు అయితే ఇక్కడ సెల్ఫీలు దిగనైతే మొత్తం మెగా పడుతుర్రు. ఇక్కడ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ ఉంది, కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి నాది దోహా నుండి ఇప్పుడు అమెరికా వస్తానికి. ఇక్కడైతే చెక్ చేసుకోవాలి. ఇలాంటి పెద్ద పెద్ద స్క్రీన్లలో అయితే ఉంటాయి, మనం ఎక్కడికి వెళ్ళాలి ఏందనేది. నేనైతే చూసుకున్న వెయిటింగ్ హాల్ దగ్గరికి అయితే వెళ్తున్నా. వెయిటింగ్ హాల్ దూరం ఉంటాయి కాబట్టి ఇలాంటి ఎక్సలేటర్లు కూడా ఉంటాయి. వీటిలో మేము నడుచుకుంటా ఇవ్వచ్చు, నిలబడితే అవే తీసుకుని వెళ్తాయి. అంతేకాకుండా అలాంటి బండ్లు కూడా ఉంటాయి, వాళ్ళు కూడా తీసుకెళ్తారు. కానీ వాళ్ళకి టిప్పు లాంటివి ఇవ్వాలి. ఇప్పుడైతే నేను దోహా ఖర్చుడు ఇదే ఫస్ట్ టైము. దోహాలో ఎవరైనా ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. వెయిటింగ్ హాల్కి అయితే వచ్చేసిన, ఎవరు బిజీలో వాళ్ళే ఉన్నారు. కోసేపు ఆడితే ఇక ఫ్లైట్ కూడా రెడీ ఉన్నది అక్కడ ఎక్కనీకైతే. ఇక్కడ దోహా నుండి అమెరికా కూడా ఖత్తర్ ఎయిర్లైన్సే ఉన్నది. ఇక్కడ నుండి 16.5 గంటలు ఉన్నది అమెరికాకు పోవాలి అని అంటే. ఇక్కడైతే ఎవరి సీట్లు వాళ్ళకే ఉంటాయి టికెట్ల పైన. నాదైతే 39 ఈ నెంబర్ అయితే ఉన్నది. ఈ ఫ్లైట్ పైనకు ఎగరగానే ఇక అర్ధగంటకు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు. పరోటా, పన్నీర్ కర్రీ అండ్ ఐస్ క్రీము, ఫ్రూట్స్, జ్యూస్ అయితే ఇచ్చారు. ఇవి 16 గంటలు ఊకమంటే ఏడ ఊకుంటాం తిరిగేటోళ్ళకు అని లేచి అయితే తిరుగుతున్న. దీంట్లో ఎవరి పని మీద వాళ్ళే ఉన్నారు. సినిమాలు చూసే వాళ్ళు చూస్తారు, గేమ్లు ఆడే వాళ్ళు ఆడుతున్నారు. మనకి ఫ్లైట్లో ఇచ్చే ఫుడ్ మొత్తం ఈ బాక్సులలో పెడతారు. అన్ని ఇంట్లోనే ఉంటుంది తిండి మొత్తము. ఇదైతే ఎమర్జెన్సీ డోరు, ఏమైనా అయితే ఇంట్లోకి తప్పించుకుని పోవచ్చు, దుంకచ్చు అన్నట్టు. ఈ ఫ్లైట్లోనే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం అందులోనే అయిపోయింది. ఇక రానే వచ్చేసిన అమెరికాలో దిగిన. ఇదైతే ఉస్తాన్ ఎయిర్పోర్ట్ ఇది మొత్తము. ఇక కుకుండి అయితే ఇక నడుమైతే పోయింది. 16.5 గంటలు కూకున్నా. తిరిగేటోనికి ఇక కుక్కమంటే ఏడ కూకుంటాం. అమెరికాలో దిగినాక మళ్ళీ ఇక్కడ US కస్టమ్స్ వాళ్ళు అయితే చెక్ చేస్తారు. మళ్ళీ పాస్పోర్టు, డాక్యుమెంట్స్ అండ్ అన్ని చెకింగ్ ఉంటుంది ఇక్కడ. మళ్ళీ వేరే దేశం నుండి అమెరికా దేశానికి వచ్చినాం కాబట్టి అందుకని ఇక్కడ మొత్తం చెక్ చేసి అయితే మళ్ళీ పంపిస్తారు లోపలికి అయితే. అప్పుడు అన్నీ కరెక్ట్ ఉంటేనే పంపిస్తారు. ఇక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లగేజ్ దగ్గరికి అయితే రావాలి. మనం తెచ్చుకున్న లగేజ్లు అయితే తీసుకోవాలి కదా. ఇక్కడ చూడండి అన్ని ఫ్లైట్ల లగేజ్ అయితే ఇక్కడికే వస్తాయి, నంబర్లను బట్టి ఉంటుంది అన్నట్టు. ఇక్కడైతే నా లగేజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. లగేజ్ ఎటు పోయిందో ఏమో, వస్తుందా రానా అని వెయిట్ చేస్తున్నా దానికోసం అయితే. ఇక లగేజ్ అయితే రానే వచ్చేసింది. బ్యాగ్ అయితే ఒక బొక్క పడ్డది, వాళ్ళు ఎత్తేస్తారు కదా అందుకనే బొక్క పడ్డది. ఇప్పుడు బయటకి వెళ్ళాలంటే ఈ ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. ఇప్పుడైతే నేను టర్మినల్ ఏలు ఉన్నా, టర్మినల్ సీల్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తేనే వెహికల్ ఉంటాయి, ఆ వెహికల్ని పట్టుకొని హోటల్కి వెళ్ళాలి. ఈ నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం హోటల్ వీడియో మొత్తం చూపిస్తాను, తప్పకుండా చూడండి. హోటల్ అయితే చాలా బాగుంటుంది. ఆ ట్రైన్ అయితే వచ్చేస్తుంది, అది చిన్న ట్రైను.